తట్ట పని బట్టి పని పార పని చేసే పాలమూరు బిడ్డకి ఈరోజు రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది. వాళ్ళ కడుపు మంట అంతా గదే. మా చేతి కింద మా చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు, మా మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తారా, పాలమూరుకు నిధులను మంజూరు చేస్తారా అని చెప్పి ఇవాళ కుట్రతోని మళ్ళీ మీ దగ్గరకు వచ్చే నాటకాలు మొదలు పెట్టిండ్రు. అందుకే నేనన్నా, ఇవన్నీ కాదు, సభలు పెట్టుడు, ఉపన్యాసాలు ఇచ్చుడు, జబ్బలు జరుచుకున్నాడు కాదు, శాసనసభలోకి రా, చర్చ చేద్దాము, ఎవరు ఏందో ప్రజలకు చెబుదామని శాసనసభలో సవాలు విసిరిన. రోజంతా చర్చ పెట్టిన, నీళ్లు నిజాలు ప్రజలకు వివరించిన. నిజంగానే తెలంగాణకు వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుంటే, తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే శాసనసభలో మనల్ని అడగడానికి కడగడానికి వాళ్ళకి అవకాశం ఉండే. మరి ఎందుకు పారిపోయినరో సభ నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈనాడు శాసనసభలో చర్చ పెడితే చర్చకు రానోళ్ళు, ప్రజల సమస్యల గురించి మాట్లాడనోళ్ళు ఇవాళ మనల్ని ప్రశ్నించే వాళ్ళ మీరు ఒక్కసారి ఆలోచన